అంటే కొద్ది కాలంగా నాకు ఆయన పరిచయం అయ్యారు. హీస్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్. నేను అడిగాను, వై మళ్ళీ అంత ఇంగ్లీష్ సినిమా అనేది మీరు అది తీసుకొని మళ్ళీ వై ఆర్ యూ కమింగ్ టువర్డ్స్ ఏపీ అని అడిగితే, ఇట్స్ లవ్ ఫర్ లాంగ్వేజ్. నా లాంగ్వేజ్లో నేను సినిమా చేయటం అనేది నాకు చాలా ఆనందం ఇస్తుందని చెప్పారు. సో వెల్కమ్ సార్. ఫస్ట్ టైం తెలుగులో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా ఆయన వస్తున్నారు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మీరు బహుశా చూసింటారు ట్రైలరు, సాంగ్స్, నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఆల్మోస్ట్ మూవీ అంతా కంప్లీట్ అయిందండి. ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. షూట్ అంతా అమెరికాలోనే చేశాము. వేణు జయరామ్ గురించి చెప్పాలంటే ఆయన లిరిక్ రైటర్ అండి. చాలా అద్భుతంగా రాశాడు. ఆయన ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యాడు. ఆయన ఏ విషయంలో కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఒకటి చేయాలి అనుకుంటే తప్పకుండా అక్కడ రీచ్ అవుతామండి. ఫస్ట్ నుండి ఎప్పటి నుండో నేను ఇంగ్లీష్ సినిమా సమ్టైమ్స్ ఇలా చేశాను, కానీ ఏదో తృప్తి లేదు. సో తెలుగు సినిమా చేయాలి కంపల్సరీ అని చెప్పేసి తెలుగు ఈ మూవీ స్టార్ట్ చేశానండి. చాలా అద్భుతంగా వచ్చింది మూవీ. మంచి టెక్నీషియన్స్, హాలీవుడ్ వన్ ఆఫ్ ద సినిమాటోగ్రాఫర్ ట్రాయ్ బేక్వెల్ అని, ఆయన సుమారు 100 సినిమాలు చేశాడండి. యాక్షన్ మాస్టర్ టామ్ హెన్రీ అని ఆయన కూడా హాలీవుడ్లో చాలా మూవీస్ చేశాడు. అంత అమెరికాలో షూట్ అయిపోయింది. సాంగ్స్ కూడా అక్కడే చేసాం. ఈరోజు మన సినిమా గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మ్యూజిక్ డే కాబట్టి దీనికి మ్యూజిక్ ఫంక్షన్కి మెయిన్లీ మన శంకర్ తమిరి ఈజ్ అ హీరో ఆఫ్ దిస్ డే. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. చేజ్ సినిమా హీరో చాలా బాగా చేశారు, చూసాం. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరికి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది. శంకర్ మ్యూజిక్ ప్రతి సాంగు డిఫరెంట్లో చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. గ్యారంటీ ఈ మ్యూజిక్ ఇప్పుడు ఇవాళ రిలీజ్ అవబోతుంది, రేపటికి చెప్తారు ఇది పెద్ద హిట్ మ్యూజిక్ అని, దాంట్లో డౌటే లేదు. అలాగే వేణు జయరామ్ లిరిక్స్ చక్కగా అర్థమయ్యేటట్టు పర్ఫెక్ట్గా ఒక అమెరికాలో ఒక హాలీవుడ్ టెక్నీషియన్స్తో చేస్తూ ఒక తెలుగు భాష ఎలా అమెరికన్స్ వాళ్ళకు నచ్చే భాషలాగా ఎలా ఉండాలి అనే దగ్గర ఆయన లిరిక్స్ చూస్తుంటే తెలుస్తుంది. ప్లస్ అది కట్ చేసిన ఎడిటర్ కూడా అమెరికన్ అయ్యి కూడా చేశాడు అని అంటే ఆయనకు అర్థమైపోయి ఉంటుంది తెలుగు భాషలో ఉండే ఆ అమృత పలుకులు ఏంటన్నది. డెఫినెట్గా ఇక నుంచి ఆయన కూడా తెలుగే మాట్లాడుతూ ఉండొచ్చు. చేసి ఈ రచ్చ గెలిచి ఇంతకు వచ్చిన వీళ్ళకి డెఫినెట్గా పెద్ద హిట్ చేస్తే ఇక చేసిన తర్వాత కింద నెక్స్ట్ అన్నారు 100% శంకర్ గారు చెప్పినట్టు అచ్చ తెలుగు టెక్నీషియన్స్తో మోహన్ గారు సినిమా చేస్తారు. మనం ఆశీర్వదించి ఆయన్ని మంచి అద్భుతమైన డబ్బులు ఇవ్వగలిగితే మనకు మంచి ప్రొడ్యూసరు, మన మంచి యూనిట్ ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.